హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక కమ్మని స్వీట్ చూపిస్తున్నానండి. ఈ స్వీట్ అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా అయిపోతుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. 3 ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే ఈ స్వీటు ఈ రాఖీ పండగకి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! ఇంకెందుకండి ఆలస్యం, దీన్నెలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా చూసేయండి మరి. దీనికోసం ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని, ఆ గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి. ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఏదైనా ఒక కప్పు తీసుకోండి, పంచదార అయినా, బెల్లం అయినా. అలాగే అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. అదే పంచదార తీసుకున్నారనుకోండి, అది కూడా కంప్లీట్‌గా కరిగించుకోవాలి. మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి. జస్ట్ బెల్లం మొత్తం కరిగిపోయాక కొంచెం మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు మరిగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్‌ని పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ మరిగించిన అవసరం లేదండి. 2 నిమిషాలు మరిగించుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ బెల్లం దేనితో తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకోవాలి. చట్నీ పప్పు అంటాం కదా అది. ఒక కప్పు తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. మనం దీన్ని వేయించుకోవడం కూడా అవసరం లేదండి. డైరెక్ట్‌గా పప్పునే తీసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో సింపుల్‌గా అయిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిలాగా కావాలనమాట. ఇప్పుడు దీన్ని మనం జల్లించుకోవాలి. ఎందుకంటే కొంచెమైనా పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా జల్లించుకున్నాక అడుగుకి ఏమైనా డస్ట్ ఉంటే తీసేసుకోవాలి. ఇలా ఉండొద్దు మనం చేసుకునే స్వీట్‌కి. కాబట్టి అలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి. మీరు నాన్ స్టిక్ అయినా పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది స్వీట్ చేసుకోవడానికి. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక మనం జల్లించి పెట్టుకున్న పుట్నాల పప్పు పిండి ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. లైట్‌గా కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునే లోపు మీకో చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి స్వీట్ రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మీకు టైం ఉంటే చూడండి. చూడండి, పిండి అనేది ఇలా కలర్ మారి మంచి వాసన వస్తుంది కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళు చేసుకున్నాం కదా! వాటిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. టోటల్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని అస్సలు పెంచొద్దు. లో ఫ్లేమ్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలనేది కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ బెల్లం వాటర్‌ని 3 సార్లుగా వేశానండి. ఒకేసారి వేయొద్దు. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కదా! ఇదంతా కలిసి పిండి బాగా అబ్జర్వ్ చేసుకున్నాక ఆ మిగిలిన వాటర్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ వేసుకోవాలి. లేదంటే మనం కలపకుండా వదిలేస్తే అది ఉండలు కట్టేస్తుంది కాబట్టి నీట్‌గా కలుపుకోవాలి. ఇలా మిగిలిన వాటర్ మొత్తం వేసుకున్నాక మనకిక్కడ కొంచెం లూజ్‌గా అనిపిస్తుంది కానీ మనం కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అది ఈజీగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసము. ఇది వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే ఇది మంచి కలర్‌లో కనిపించడం కోసం ఒక 2, 3 చుక్కల రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, కంపల్సరీ అని కాదండి. వీడియో కాబట్టి నేను వేసుకున్నాను. మీరు మామూలుగా చేసుకునేటట్టయితే అవసరం లేదు. డైరెక్ట్‌గానే చేసేసుకోవచ్చు స్వీట్‌ను. కలర్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఇది పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకొని నెయ్యంతా అందులో కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగానే మనకు ఈ స్వీట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అంటే స్వీట్ రెడీ అయిపోయినట్టే. మంచి కలర్‌లో చాలా బావుంటుంది చూడండి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందిగా, మనకు ఆల్మోస్ట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు. ఇది రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేనిక్కడ ఈ గిన్నెకి నెయ్యి అప్లై చేసి పెట్టేసుకున్నాను. దీంట్లోనే కొంచెం పిస్తా పలుకులు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఈ హల్వాను వేసేసుకోవడమే. స్టార్టింగ్ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈ హల్వా కంప్లీట్‌గా వేసేసుకొని ఇలా
ప్యాచ్‌లతోనే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాపులు లేకుండా నీట్‌గా ప్రెస్ చేసుకున్నాక ఇది కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. నేనిక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చల్లారిపోయింది. మనకు దాని నుంచి ఈజీగా వచ్చేస్తది. చూస్తేనే తెలిసిపోతుంది కదా! ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకోవడమే. మనం అసలు పైన ప్రెస్ చేయనవసరం లేదండి. చూడండి ఎంత ఈజీగా పడిపోయిందో. నెయ్యితో చేసుకున్నాం కదా! చాలా బావుంటుంది. నేను పిస్తా పలుకులు కొంచెం వేసుకున్నాను. మీరు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్నా కూడా బావుంటుంది. నేనిక్కడ పైనుంచి కొంచెం వేసుకున్నాను గార్నిషింగ్‌గా. చాలా బావుంది కదా! చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనే ఉంది. దీన్ని ఇలానే తినేయొచ్చు. లేదంటే మీరు పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులో పీస్‌లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు పూర్తిగా చల్లారినాక మాత్రమే మీరు పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే 2, 3 రోజులైనా స్వీట్ అస్సలు పాడవదండి. ఈ రాఖీ పండగకి తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.